ఇప్పుడు మనం కోడి చిప్స్ చేసుకోవడానికి ఏమేమి కావాలో అది చూసుకుంటున్నాం. ఇది కార్న్ఫ్లోర్ పౌడర్ అండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ పౌడర్ ఎంతైతే వేసుకున్నామో అంతే మైదా కూడా వేసుకుంటాం. కార్న్ఫ్లోర్ ఎక్కువైనా పర్లేదు కానీ మైదా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే క్రిస్పీనెస్ పోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, గరం మసాలా, సాల్ట్, మనం చూసుకొని వేసుకోవాలి కదండి. అంటే ఒక్కొక్కలా తింటారు, ఎవరు ఎలా తింటే అలా వేసుకోవాలి. కారం, మనకి ఘాటు కావాలంటే పెప్పర్ పౌడర్ ఎక్కువ వేసుకోవాలి కానీ కారం కాదండి. వేసుకున్నాం కదండి. ముందు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ముందు అదంతా పౌడర్ అంతా మిక్స్ చేసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. కాదు పద్ధతి చెప్తున్నాను. అలా మొత్తం మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ చిప్స్ లాగా, అంటే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట, బ్రెస్ట్ పీస్, అవి ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా వేసిన అలా ముంచి కళాయి పెట్టుకొని ఆయిల్ జస్ట్ అది మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కాగిన తర్వాత ఇవి ఉన్నాయి కదండి, అవి అందులో ఒక్కొక్కటి తీసుకొని బ్రెడ్ క్రమ్స్లోని ముంచేసుకొని వాటిని ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇలా చూసారు కదండి, మొత్తం ఇలా బ్రెడ్ క్రమ్స్ మొత్తం చేసింది ఇలా పెట్టేసుకుంటే ఈలోగా నూనె కాగిద్ది. వేసుకుంటామండి. దాన్ని కొంచెం వేగిన తర్వాత తీసుకోవాలి. ఫుల్గా బబుల్స్ అన్నీ ఆగిపోయినప్పుడే వేగినట్లు.